విజయవాడలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. సుమారు 15 మంది దుండగులు గవర్నర్పేటలోని బీసెంట్ రోడ్డు వద్ద ఓ బంగారు నగలు తయారు చేసే కార్ఖానాలో దోపిడీకి పాల్పడ్డారు. అక్కడున్న వారిని కత్తులు, తుపాకులతో బెదిరించి దాదాపు 7 కిలోల బంగారు నగలు దోచుకెళ్లారు. విజయవాడలో భారీ దోపిడీ జరిగింది. రాత్రి 10 గంటల సమయంలో గవర్నర్పేటలోని బీసెంట్ రోడ్డు వద్ద బంగారు నగలు తయారు చేసే కార్ఖానాపై మహారాష్ట్ర రిజిస్ట్రేషన్తో కూడిన వాహనంలో వచ్చిన 15 మంది దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. కలకత్తాకు చెందిన శంకర్ అనే నగల తయారీదారుడు సుమారు 15 మంది కలకత్తా పనివారితో ఇక్కడ కార్ఖానా నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో తుపాకులు, కత్తులతో వాహనం నుంచి దిగిన దొంగలు ఒక్కసారిగా కార్ఖానాలోకి ప్రవేశించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తుపాకీ చూపి నగల తయారీ కోసం సిద్ధం చేసిన బంగారంతో పాటు తయారైన నగలను కూడా దోచుకెళ్లారు. దొంగలు కార్ఖానా నుంచి బయటకు వస్తుండగా అక్కడ ఉన్న స్థానికులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ వాహనంలో దుండగులు అతి వేగంగా అక్కడి నుంచి పరారయ్యారు. సుమారు 7 కిలోల బంగారం దోపిడీకి గురైనట్లు నగల తయారీదారుడు చెబుతున్నాడు. సీసీఎస్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించాయి. ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు, నగర జాయింట్ సీపీ రమణకుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నిందితులు ఎక్కువ దూరం పారిపోకుండా అన్ని చెక్పోస్టులను అప్రమత్తం చేశారు. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్తో ఉన్న వాహనాన్ని గుంటూరు వైపు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. గుంటూరు సమీపంలో హైవేపై వై జంక్షన్ వద్ద వాహనాన్ని వదిలి దుండగులు పరారయ్యారు. వాహనంలో కత్తులు, తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సీసీ కెమెరాల సాయంతో ముఠాను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ గౌసియా. మొత్తానికి సినీ ఫక్కీలో నిన్న రాత్రి విజయవాడ నగరంలో భారీ చోరీ చోటు చేసుకుంది. ఈ మన వెనక కనిపిస్తున్నటువంటి గుడంలోనే ఈ బంగారు నగలు తయారు చేసే కార్ఖానా ఇది. దాదాపుగా 7 కిలోల బంగారాన్ని దొంగలు సినీ ఫక్కీలో చోరీ చేసి దోచుకెళ్లారు. మొత్తం ఇక్కడ దాదాపుగా ఒక 15 మంది కోల్కతాకు చెందినటువంటి బృందం ఈ కార్ఖానాలో బంగారు నగలు, ఆభరణాలన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి జ్యువెలరీ షాపులకి సరఫరా చేస్తుంటారు. ఇక్కడ దాదాపుగా 7 కిలోలకు చెందినటువంటి బంగారం నగలు, అలాగే బిస్కెట్లను కూడా ఈ దోపిడీ ముఠా ఎత్తుకెళ్లింది. అయితే ఈ ముఠా ఎక్కడి నుంచి వచ్చిందన్న అంశానికి సంబంధించి ఇంకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రాథమికంగా మహారాష్ట్ర నుంచి కానీ బీహార్ నుంచి కానీ వచ్చి ఉండొచ్చు అని చెప్పి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సరిగ్గా బీసెంట్ రోడ్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో చూడొచ్చు, ఎంత జనసందోహం ఉన్నటువంటి ప్రాంతంలోనే ఈ చోరీ చోటు చేసుకుంది. సరిగ్గా వచ్చి నిన్న రాత్రి సరిగ్గా 10 గంటల సమయానికి ఈ చోరీ జరిగినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మనం చూడొచ్చు స్పష్టంగా ఈ కూడల్లోనే దాదాపుగా ఈ చోరీ జరిగినటువంటి ప్రాంతానికి ఒక కూతవేటు దూరంలోనే ఒక సీసీ కెమెరా కూడా చూడొచ్చు మనం స్పష్టంగా. అయితే ఆ సీసీ కెమెరాలో కనబడకుండా ఈ దోపిడీ ముఠా అత్యంత జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సీసీ కెమెరాకి ఆవలే వాహనాన్ని పార్క్ చేసి ఒక వ్యాన్ లాంటి వాహనం పార్క్ చేసి ఈ కార్ఖానాలకు చొరబడిన తర్వాత ఈ చోరీ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద అతి చిన్నగా ఉన్నటువంటి ఈ కార్ఖానాలోకి వచ్చినటువంటి దోపిడీ ముఠా దాదాపుగా 15 సభ్యుల ముఠా వచ్చినట్టుగా తెలుస్తుంది. ముసుగులు ధరించి తుపాకులు, కత్తుల సాయంతో ఈ వారిని కార్ఖానాలో పనిచేసినటువంటి వారిని బెదిరించి మరీ ఈ బంగారాన్ని ఎత్తుకెళ్లిన తెలుస్తోంది. అయితే వీరంతా కూడా ఈ చోరీ చేసిన అనంతరం ఈ మార్గం గుండానే ఈ బీసెంట్ రోడ్డు, అలాగే మహాత్మా గాంధీ రోడ్డు మీదుగా గుంటూరు వైపుకు వెళ్ళినట్టుగా గుర్తించారు. అయితే ప్రాథమికంగా గుర్తించినటువంటి వారు సంచరించినట్టుగా వారు వెళ్ళినటువంటి వాహనం వైపు మొత్తం సీసీ కెమెరాలన్నీ కూడా ఫుటేజ్ని ఇప్పుడు పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు. అయితే మొత్తం మహాత్మా గాంధీ రోడ్డు కానీ, అలాగే వారధి వైపు నుంచి కానీ, ప్రకాశం బ్యారేజ్ వైపు నుంచి కానీ వారు వెళ్ళి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అక్కడ గుంటూరు వెళ్లే రహదారి మధ్యలో వీరు వాహనాన్ని వదిలి వెళ్లారు. అక్కడే ఆ వాహనంలో కత్తులు, తుపాకులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి వాహనం కూడా దొరికింది. అయితే ప్రస్తుతం వీరు ఎటు నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వెళ్లారన్న అంశానికి సంబంధించి ఇంకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం క్లూస్ టీమ్ కానీ, చెక్ పోస్టులు కానీ ఎక్కడికక్కడ అప్రమత్తం చేసి ఉంచారు. ఇప్పటికే వివిధ జిల్లాల ఎస్పీలకు కూడా సమాచారం అందించింది, పోలీసులు సమాచారం అందించారు వీరికి సంబంధించి. అయితే ఈ కార్ఖానాలో ఉన్నటువంటి వారిని కూడా కొంతమందిని అదుపులో తీసుకుని పోలీసులు
చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సరిగ్గా మహారాష్ట్రకు చెందినటువంటి ఈ దోపిడీ ముఠ 15 సభ్యుల దోపిడీ ముఠ సరిగ్గా ఈ ప్రాంతానికి చాలా ఇరుగ్గా, అసలు కనీసం రోడ్డు మీద నుంచి కూడా కనిపించినటువంటి ఈ ప్రాంతంలోకి సరిగ్గా నేరుగా ఇక్కడికే రావడం, అలాగే 7 కిలోల పైగా బంగారాన్ని దోచుకెళ్ళడం వంటి అంశానికి సంబంధించి వారికి నేరుగా ఇక్కడ అడ్రస్ ఎలా తెలుసున్న అంశానికి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఒక ఇద్దరిని అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది కార్ఖానాకి చెందిన వారిని. అయితే ఈ దోపిడీ ముఠా ఎటు వెళ్ళిందన్న అంశానికి సంబంధించి ఇంకా సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం పోలీసు వర్గాలు వెలితీస్తున్నాయి. ఎందుకంటే ఈ వాహనం గుంటూరు వైపుగా వెళ్ళింది అన్న సమాచారం స్పష్టంగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఈ రహదారి మధ్యలో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ అంతా కూడా తీసి మరింత లోతుగా దర్యాప్తు చేయాలని చెప్పి కూడా పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వాటర్ స్టూడియో.